హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎంఎస్. ఇవాళ నేను కసూరి మెతి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సింది మెంతులు. ఒక హాఫ్ కప్ వరకు మెంతులు తీసుకున్నాను. మెంతులు ఇలానే అయినా చల్లేసుకోవచ్చు, లేదంటే ఇలా నానబెట్టుకొని చల్లుకోవచ్చు. నేనైతే ఒక 5 hours నానబెట్టాను. నానబెట్టి చల్లడం వల్ల తొందరగా మొలకలు వచ్చేస్తాయి కాబట్టి నానబెట్టి చల్లుకుంటున్నాను. అలాగే అయినా వేసేసుకోవచ్చు అండి. మీరు ఇంట్లో వేస్ట్వి ఇలా ప్లాస్టిక్ ఉంటాయి కదండి, వాటిల్లో ఇట్లా మట్టి నింపుకుంటున్నాను. ఇలా అరేంజ్ చేసుకొని దీనిలో ఇసుక వేస్తున్నానండి. మట్టి కాకపోయినా ఇసుకలో అయినా ఈజీగా ఈ మెంతాకు వచ్చేస్తుంది. ఇలా 3 తీసుకున్నాను నేను. ఇంత వేసినా సరే కసూరి మెతి లాస్ట్కి చాలా తక్కువ వస్తుందండి క్వాంటిటీ. కసూరి మెతి కాకపోయినా ఈ ఆకు వచ్చిన తర్వాత మెంతాకు పప్పు అలాంటివి చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి మెంతాకు అనేది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్. ఇంకా మెంతాకు కూర ఎలా చేయాలో కూడా నేను త్వరలోనే వీడియో పెడతాను. ఇక్కడ ఇలా నానబెట్టుకున్నవి ఇట్లా చల్లుకుంటున్నాను. ఒక దానిలో నానబెట్టకుండా కూడా వేస్తున్నానండి. ఇలా చల్లుకొని పైన ఒక లేయర్ లాగా మట్టి అనేది వేసేసుకోవాలి. ఇట్లా వేస్తున్నాను నేను. ఇలా 3 ఇట్లా వేసేసుకున్న తర్వాత లైట్గా వాటర్ చల్లుకోవాలండి పైన. చూసారా, నెక్స్ట్ డేకి చూపిస్తున్నాను నేను. లైట్గా మొలకలు వచ్చినాయి. ఇది 3rd డే అండి. 3rd డే కల్లా చూసారా ఎంత బాగా వచ్చేసాయో మొలకలు. ఒక వారం లోపలే మొలకలు అనేది బాగా వచ్చేస్తాయండి. ఇది 5th డే అండి. లైట్గా రోజు అలా పైన వరకే వాటర్ చల్లుకొని మరీ ఎక్కువ వేయద్దు. చూసారా ఫైనల్గా ఎట్లా వచ్చేసాయో. ఇవి 6th డే చూపిస్తున్నానండి మీకు. ఎంత బాగా వచ్చేసాయో చూసారా. చూసారా అండి ఆకు ఎంత బాగా వచ్చిందో. నాకు ఇది పూర్తిగా రావడానికి ఒక 6 days అయితే పట్టిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఒక దానిలోకి తీసుకుంటున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక దానిలో పెట్టుకుంటున్నాను. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఆకు మొత్తం ఈ మాత్రం అయిందండి. మీకు కావాలంటే దీంతో మెంతాకు పప్పు అలాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకు అంతా బాగా కడుక్కోవాలండి. ఒక గిన్నెలో అయితే ఇలా వాటర్ తీసుకొని నేను కడుక్కుంటున్నాను. ఇసుక అనేది చాలా వస్తుందండి, మనము ఇసుకలో వేసాం కాబట్టి. ఏదైనా సరే మన ఆకుకూర 1కి 4 సార్లు కడుక్కోవడం చాలా మంచిదండి. లేదంటే ఇసుక ఉండిపోయిందంటే మనకి కర్రీలో కూడా ఇసుక అనేది తగులుతూ ఉంటుంది. ఇలా నేను ఒక బౌల్లో తీసుకొని ఒక 5 to 6 times అయితే నేను కడుక్కున్నానండి. చూసారా ఇసుక ఎంత ఫామ్ అవుతుందో. ఆకు అంతా క్లీన్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకోండి. ఇలాగా ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు, ఎండలో అయినా పెట్టుకోవచ్చు, కానీ నెమ్మ అనేది అస్సలు ఉండకూడదండి. ఫస్ట్ అయితే నేను కాటన్ క్లాత్ మీద వేసుకొని లైట్గా అలా తుడుచుకుంటున్నాను. తడి ఉండిందంటే ఆకు పాచిపోతుందండి. తర్వాత ఆకు ఆరిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇలాగా.
ఇలా ఎండకు పెడుతున్నాను. ఇది బాగా ఎండడానికి 1.5 డే అయితే పడుతుంది. ఇలా ఆకు పలపలా అనాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగా అయిపోవాలి. మనం ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి ఈ కలర్ వచ్చిందండి, లేదంటే కొంచెం గ్రీన్గానే ఉంటుంది. బయట అమ్మే కసూరి మేతి కొంచెం గ్రీన్గానే ఉంటుంది. మీకు కావాలంటే ఒక్కరోజు ఎండిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాగా ఎండేదాకా ఉంచాను కాబట్టి కొంచెం ఆ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. కసూరి మేతి దేనిలో వాడతామో అని చాలామందికి డౌట్ రావచ్చు. నాన్ వెజ్ కర్రీస్లో కసూరి మేతి టేస్ట్ చాలా బాగుంది. నేను మసాలా కర్రీస్ ఏం చేసినా కసూరి మేతి వాడతానండి. అంతే, హోమ్ మేడ్ కసూరి మేతి రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.